షర్ట్స్ మీద బ్యాక్ సైడ్ ఒక ప్రింట్స్ వస్తాయి, అట్లాంటి ప్రింట్స్ వచ్చే షర్ట్స్ ట్రై చేయండి. ప్యాంట్స్ వచ్చేసరికి నార్మల్ టోన్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండేటట్టు ట్రై చేయండి. చిన్నోస్ ట్రై చేయండి, కార్గో ట్రౌజర్స్ ఉంటాయి అవి ట్రై చేయండి. అవి కాకుండా మనకి కొన్ని పాయింట్లు వచ్చేసరికి మనకి కార్డ్రాయ్ అని ఉంటుంది. కార్డ్రాయ్ అనేది మనకి కొంచెం ఉల్లెన్ టైప్ వచ్చి కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ అయితే ఉంటుంది. ఆ కార్డ్రాయ్ ట్రౌజర్స్ అని దొరుకుతాయి, అట్లాంటి పాయింట్స్ ఉంటాయి, అవి ఒకసారి ట్రై చేయండి. షర్ట్స్లో గిట్ట కార్డ్రాయ్ షర్ట్స్ అని దొరుకుతాయి, అవి గిట్ట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లాంటివి ట్రై చేయండి. ఒకసారి గూగుల్లో కొట్టండి ఎడ్జీ లుక్స్ అంటే ఏంది, స్ట్రీట్ లుక్స్ అంటే ఏంది, ఇట్లాంటివి ఒకసారి ట్రై చేయండి. ఫ్యాషన్ గురించి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది స్కూల్ టైం నుంచే మనకు ఉండాలి. ఏ బ్రాండ్స్ అనేటివి ఎట్లుంటాయి, బ్రాండ్స్ అనేటివి ఏవి ఇన్పుట్ చేసినాయి, ఇప్పుడు మనకి స్నిక్కర్స్ ఎవరు తయారు చేశారు, స్నిక్కర్స్ నెక్స్ట్ మనకి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్స్ అంటే ఏంది. ఇప్పుడు వ్యాన్స్ ఓల్డ్ స్కూల్స్ ఒక షూస్ అయితే ఉన్నాయి, అవి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ఎప్పటి నుంచో నడుస్తుంటుంది, ఇప్పటివరకు అదే నడుస్తుంది. అడిడాస్లో వచ్చేసరికి మనకి సూపర్ స్టార్